ప్రపంచాన్ని చూడలేకపోయినా కనీసం దేశాన్ని అయినా చూడాలని అనుకున్నాడో యువకుడు. అనుకున్నదే తడవుగా ప్రయాణాన్ని ప్రారంభించి పలు రికార్డులు సాధించాడు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించి శబాష్ అనిపించుకున్నాడు. ఎవరతను, ఏమా కథ మీరే చూడండి. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం బోడపాడు గ్రామానికి చెందిన జానపాటి వెంకటయ్య యాదమ్మ దంపతుల కుమారుడు జానపాటి నగేష్ డిగ్రీని పూర్తి చేశాడు. ప్రపంచవ్యాప్తంగా తిరిగి అక్కడి ప్రజల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక విశేషాలను తెలుసుకోవాలనేది అతని కల. కానీ ప్రపంచాన్ని చుట్టి రావడానికి అతనికి పేదరికం అడ్డుగా మారింది. అయినప్పటికీ ప్రపంచాన్ని కాకపోయినా కనీసం దేశాన్ని అయినా చూడాలనే సంకల్పంతో తల్లిదండ్రులు, అధ్యాపకులు, స్నేహితుల ప్రోత్సాహంతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆర్టీసీ, రైల్వే వంటి ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకొని కేవలం 3 నెలల వ్యవధిలో దేశంలోని 14 రాష్ట్రాలలో పర్యటించి అక్కడి ప్రజల జీవన విధానాలను అధ్యయనం చేశాడు. మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గోవా, హర్యానా, ఢిల్లీ, పంజాబ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర 14 రాష్ట్రాలలో పర్యటించి అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు, విద్య, వైద్యం, చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం, ఆచార వ్యవహారాలు వంటి ప్రజల జీవన విధానాలను అధ్యయనం చేశాడు. తన అధ్యయనం వివరాలను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి పంపించగా వారు అన్ని పరిశీలించి అతనికి ప్రశంసాపత్రంతో పాటు మెడల్ను బహుకరించారు. తన మొత్తం పర్యటనలో ఆహారం విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే 2 తెలుగు రాష్ట్రాలలో తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం లభిస్తోందని, విద్య విషయంలో కేరళ రాష్ట్రం బాగుందని చెబుతున్నాడు నగేష్. దేశానికి సేవ చేయాలనేది తన లక్ష్యమని, ఈ క్రమంలోనే గిన్నిస్ రికార్డును సాధించడం, రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకోవాలనేది తన కల అని, ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనకు పర్యాటకం లేదా పర్యావరణ రంగంలో ఏదైనా ఉద్యోగం కల్పిస్తే దేశానికి సేవ చేస్తానని చెబుతున్నాడు నగేష్. ఆల్ ది బెస్ట్ నగేష్. ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా దేశంలోనే 12 రాష్ట్రాలు తిరిగి ఇంటర్నేషనల్ రికార్డు సృష్టించాడు నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం బోదపాడు గ్రామానికి చెందిన నగేష్. ఆ ప్రస్తుతం ఆయనకు ఆలోచన ఏ విధంగా వచ్చింది, ఎన్ని రాష్ట్రాల్లో తిరిగారు, ఎలాంటి మెడల్స్ వచ్చే అంశాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతోటి నగేష్ ఉన్నాడు. నగేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నగేష్, ఏంటి మొత్తం కూడా నీ ప్రయాణం మొత్తం ఎలా కొనసాగింది? మా అమ్మ నాన్న నాకు ఎంతో సపోర్ట్ చేశాడు సార్. నేను 12 రాష్ట్రాలలో పర్యటించి నేషనల్ రికార్డ్ సార్, 14 రాష్ట్రాల్లో పర్యటించే ఇంటర్నేషనల్ రికార్డ్ సార్. అంటే మొత్తం కూడా ఎక్స్పెండిచర్ పోవాలని కూడా ప్రజా రవాణా వ్యవస్థలో ఎక్స్పెండిచర్తో కూడుకున్న పని. మరి ఆదాయ వనరులు మొత్తం ఎట్లా సమకూర్చేది, ఎవరు సమకూర్చారు? మా అమ్మ నాన్న వాళ్ళే సార్. వాళ్ళు ఏం చేస్తారు? అమ్మా నాన్న ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారు సార్. వాళ్ళు మారుమూల విలేజ్ సార్. మాకు రోడ్ సౌకర్యం కూడా మంచిగా లేదు సార్. అక్కడ బస్ సౌకర్యం కూడా లేదు సార్. అది మేము స్కూల్ పోతాము సైకిల్ మీద పోయి అక్కడ చదువుకున్నాం సార్, హై స్కూల్ వరకు. ఓన్లీ మనం ఇక్కడ వరకే మన లైఫ్ అయిపోతే బాగోదు, మొత్తం మన ఇంటర్నేషనల్ వరకు మన పేరు వెళ్ళిపోవాలి, మన ఊరికి ఏదో ఒకటి సహాయం చేయాలి, మన దేశానికి మంచి పేరు తేవాలని ఇలాంటివి చేసిన సార్. నేను ఇవన్నీ చేసావు, ఆలోచన చేసి నువ్వు వెళ్ళావు. వచ్చిన తర్వాత కూడా నీకు ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. ఏమనిపించింది ఒక్కసారిగా నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కేదానికి? విలేజ్లో ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ అమ్మా నాన్న కానీ ఏమనుకుంటున్నారు? అందరు చాలా సంతోషపడుతున్నారు సార్. మా విలేజ్ నుంచి వెళ్ళి ఇంటర్నేషనల్, నేషనల్ వరకు పేరు వచ్చింది, ఇతను ఇంకా చాలా సాధిస్తాడని ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తారు సార్ నాకు అందరూ. ఫస్ట్ అవార్డు ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ అవార్డు 2023 వచ్చింది సార్ నేషనల్ రికార్డు. 2024లో ఇంటర్నేషనల్ రికార్డు వచ్చింది సార్ నాకు. ఫస్ట్ అవార్డు వచ్చినప్పుడు ఫస్ట్ ఫోన్ చేసి ఎవరికి చెప్పావు? ఫస్ట్ ఫోన్ చేసి డైరెక్ట్ మా ఇంటికి పార్సల్ వచ్చింది సార్. అది కొరియర్ ద్వారా ఇంటికి వచ్చింది. వాళ్ళందరూ ఇంటికి ఊళ్ళో అందరికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందేమో అనుకోరు. అందరికీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కదా సార్ వాళ్ళది, గవర్నమెంట్ జాబ్ వచ్చారు అనుకోరు. అది మా ఇంటికి వచ్చే లోపల ఒక 1 day 2 days మొత్తం అన్ని న్యూస్ పేపర్లలో, మీడియాలలో వైరల్ అయిపోయింది సార్. వైరల్ అయిపోయి అందరికి తెలిసిపోయింది. ఏమన్నారు మరి అప్పుడు అమ్మా నాన్న ఫ్రెండ్స్? ఏమన్నారు? ఫస్ట్ అందరికి అర్థం కాలేదు సార్ ఈ రికార్డ్ ఎందుకు వచ్చిందని. నాకు అర్థం కాలేదు. ఒక 1 week తర్వాత అందరికి అర్థం చేసుకొని ఇంత పెద్ద రికార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, ఇంకా సాధించాలని చెప్పారు సార్ మా అమ్మ నాన్న, ఇంకా చుట్టాలు, మా మామ వాళ్ళందరూ. ఇప్పుడు నెక్స్ట్ నీ ప్రయాణం ఎక్కడ మళ్ళీ వేరే ఏమున్నాయి? నా నెక్స్ట్ ప్రయాణం పద్మశ్రీ సార్. పద్మశ్రీ, ఇంకా పద్మశ్రీ ఒకటి, గిన్నిస్ రికార్డ్ ఒకటి, ఇంకా భవిష్యత్తులో ఇంకా భారతరత్న కార్డు కూడా వెళ్ళాలని ఆశ సార్ నాది.
ఇంకా కానీ ప్రయత్నాలు ముమ్మరం చేసావా? మళ్ళీ ఎప్పుడు ప్రయాణం చేస్తున్నావు ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా? నెక్స్ట్ మంత్ ఇక్కడ ఒడిస్సా స్టార్ట్ చేయాలనుకుంటున్నా సార్ నేను. ఇది చేసి అక్కడ పూరి అక్కడ భువనేశ్వర్లో మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి సార్. అక్కడ ఫుడ్ మీద అక్కడ కల్చర్ మీద రీసెర్చ్ చాలా ఉంది సార్. అక్కడ చేయాలని ఉంది సార్ నాకు. ముఖ్యంగా నువ్వు ఆ ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా కూడా మొత్తం తిరిగిన క్రమంలో కూడా ముఖ్యంగా నీ దృష్టికి వచ్చిన ఏంటి, దేని ఎక్కువ రీసెర్చ్ చేసినావు? అక్కడ ఏం కనిపెట్టినావు? ఆహారాలు సార్. ఆహారాలు ఒకటి, ఈ స్టడీ ఒకటి సార్. అది ఆహారాలు అక్కడ మన తెలంగాణ ఆంధ్రాలో ఉన్నంత మంచి క్వాలిటీ లేదు సార్ అక్కడ ఆహారాలు. అదొకటి స్టడీ సార్. ఓన్లీ స్టడీ ఓన్లీ మన సైడ్ మంచిగా ఉంది సార్. వేరే సైడ్ స్టడీకి అంత ఎంకరేజ్ ఇస్తారు. అందరు పనులకే పోతారు. బీహార్ వాళ్ళు రంకు వాళ్ళకి అక్షరాస్యతలో వాళ్ళ అమ్మ నాన్నకి అందరు పనులకే ఎక్కువ పోతారు సార్ వాళ్ళు. ఇక్కడ వాళ్ళకి ఏమన్నా సూచనలు ఇచ్చావా? ఇలా చదువుకోవడం వల్ల ఫ్యూచర్ బాగుంటుంది అని కూడా, అంటే రీసెర్చ్ చేసావు కదా, రీసెర్చ్లో భాగంగానే అక్కడ వారికి ఏమన్నా సూచనలు సలహాలు ఇచ్చావా? అవును సార్, రీసెర్చ్ చేస్తాను. అందరు వచ్చారు సార్. అక్కడ ఉన్న వాళ్ళు చదువుకున్న అందరూ వచ్చారు. అక్కడ మీరు ఎక్కడ అన్ని అడిగారు చెప్పి వాళ్ళు అన్నీ రాసుకున్నారు సార్. రాసుకొని ఇంకా మీలకి మీరు రీసెర్చ్ చేయాలంటే ఏమేం చేయాలని చెప్పారు సార్ వాళ్ళు. వాళ్ళకి చెప్పిన ఇప్పుడు ఫుడ్ మీద ఏదో ఒకటి కల్చర్ మీద వేసుకొని మీరు మీ ఏజ్ చూసుకోవాలి. నా ఏజ్ నాకు 18 years నుంచి చేసిన. మన 18 yearsలో మనకి ఇండియాలో ఎవరు లేరు, వరల్డ్లో ఎవరు లేరు. ఏజ్ ఒక్కటి చూసుకోవాలి. మీకు బయట నాలెడ్జ్ కూడా ఒకటి ఉండాలి. ఆహారాలకి అన్నిటికీ అలవాటు పడాలి అని చెప్పిన సార్. ఏదైతే ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా కూడా తిరుగుతున్న క్రమంలో కూడా ఫ్రెండ్స్కు కాల్ చేస్తుంటారా, మాట్లాడుకుంటారా? ఫోన్ చేస్తారు. అంటే నేను ఇంటికి వచ్చిన తర్వాత ఎలా వెళ్ళినా అక్కడ ఎలా ఉంది ఫుడ్ అని చెప్తారు సార్. కొంతమంది మా ఫ్రెండ్స్ వాళ్ళ చెన్నైకి ఇలా పోతారుగా, ఎలా వెళ్ళాలి అని అడుగుతారు సార్ ఫోన్ చేసి. ఎక్కడ ఉండాలి అని చెప్తా సార్ వాళ్ళకి. అంటే నువ్వు ఆల్రెడీ మొత్తం రీసెర్చ్ చేసినావు కాబట్టి ఐడియా ఉంటుంది. వాళ్ళకు కూడా సలహాలు సూచనలు ఇస్తుంటావు? ఇస్తా సార్ నేను. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తా చాలా మందికి. ఇప్పుడు మళ్ళీ అదేనా, లేకపోతే ఏమైనా జాబ్ టైంలో ఏమైనా జాబ్ కొరకు వెతుకులాడుతున్నావా, లేకపోతే ఏంటి? అయితే సార్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో కూడా కావాలి కాబట్టి మనకి ఒక అమౌంట్ ఊరికి అమ్మ నాన్న మీద ఆధారపడకుండా మనం కూడా ఫ్యూచర్ల కోసం వాళ్ళకి ఏజ్ ఉన్నంత వరకు వాళ్ళు పెడతారు సార్. తర్వాత వాళ్ళు పెట్టలేరు కాబట్టి గవర్నమెంట్ జాబ్ కూడా వాటి కోసం ప్రిపరేషన్ అవుతుంది సార్ నేను. ఇంకా జాబ్ వచ్చిన తర్వాత ఇంకా నేషనల్ మొత్తం తిరగొచ్చు, అన్ని దేశాలలో చూడవచ్చు అని కూడా ఉంది సార్ నాకు. అలా ఉంది. రైట్. మొత్తంగా కూడా ఆ నగేష్ చెప్తున్నట్టు పరిస్థితి మొత్తం కూడా నేను 18 సంవత్సరాలు ఉన్నప్పుడే మొత్తం కూడా వివిధ రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు కానీ అదేవిధంగా స్టడీ కానీ ఏ విధంగా ఉంది, స్టడీ చేయాలన్న ఉద్దేశంతో కూడా నా ప్రయాణం ప్రారంభించానని కూడా చెప్తున్నాను. ఎప్పటి వరకు కూడా ఎక్కడ కూడా వెనకాడుగు వేయకుండా కూడా వెళ్తూ తిరుగుతూ కూడా ఇప్పటికీ 12 రాష్ట్రాల వరకు కూడా తిరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు కూడా నాకు వచ్చిందని కూడా చెప్తున్నారు. ఫ్యూచర్లో కూడా మరిన్ని రాష్ట్రాలు వేరే దేశాలు తిరిగి కూడా మొత్తం కూడా రీసెర్చ్ చేసి చేయాలనే ఆలోచన ఉందని కూడా ఆ నగేష్ చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. మరియు మరిన్ని ముందుకు వెళ్ళాలని కూడా ఆర్టీవీ కోరుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించి డిగ్రీ వరకు చదువును పూర్తి చేసి ప్రజల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయన్న విషయాలను తెలుసుకోవడానికి 14 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ధ్రువపత్రం అందుకున్న జానపాటి నగేష్తో మనం ఈరోజు ఫేస్ టు ఫేస్లో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నగేష్ గారు, ఇప్పుడు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు మీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు సార్. మాది సాధారణ కుటుంబం సార్. నేను, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య ఉంటారు సార్. మా అన్నయ్యకి డిగ్రీ అయిపోయింది సార్. ఇక్కడ సిద్ధార్థ కాలేజ్ సార్. అసలు మీ గ్రామం ఏ గ్రామం, ఏ జిల్లాలో ఉన్నారు మీరు? అసలు ఏ జిల్లా నుంచి ఇలాంటి కార్యక్రమం ఎందుకు చేయాలనుకుంది? కురంపూడి మండలం సార్ మాది. కురంపూడి మండలం బోడపాడు ప్లేస్ సార్ మాది. మా ఊరికి బస్ సౌకర్యం కూడా లేదు సార్. అది మారుమూల విలేజ్ సార్. అది అక్కడి నుంచి మనం ఎక్కడైనా దేశాలు ఎక్కడైనా చూడలేకపోయినా మన దేశం వరకైనా చూసి అక్కడ తెలుసుకోవాలని నమ్మకం సార్. అంటే మీరు రాష్ట్రాల్లో పర్యటించేటప్పుడు ఏ రాష్ట్రాలలో పరిశుభ్రంగా అనిపించింది, ఏ రాష్ట్రాలు మంచిగా అనిపించింది మీకు? రాష్ట్రాలు 2 ఉన్నాయి సార్ మనకి ఇండియాలో మొత్తం. మధ్యప్రదేశ్లోని ఇండోర్ రాష్ట్రం సార్. ఇండోర్ రాష్ట్రం ఒకటి, మనకి కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు ప్రదేశంలో నీటిగా ఉన్నాయి సార్. అక్కడ ఇప్పుడు ఢిల్లీలో ఉచిత విద్య, ఉచిత వైద్యం లాంటి ఫ్రీ పథకాలు లేకుండా చాలా అద్భుతంగా ఉంది, దేశంలోనే ప్రథమంగా ఉంది ఢిల్లీ అంటుంటారు. మీరు నిజమేనా? మీరు అక్కడ ఏమన్నా అధ్యయనం చేశారా? అక్కడ ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయి? మీరు చెప్పింది నిజం సార్. అక్కడ మనకి ఇక్కడ రైతు బంధు ఇలాంటి ఉచిత పథకాలు లేక యువతకు ప్రజలకి ఎలాంటి అవసరమైతే వాళ్ళు మంచిగా ఉంటే వాటి నుంచి ఒకటి విద్య, ఒకటి వైద్యం, ఒకటి ఆహారాలు మంచిగా తీసుకోవాలి.
మీరు రాబోయే కాలంలో మరి ఇంకా ఇలాంటి వరల్డ్ రికార్డు ప్రతిభలు ఏమైనా కనబరచాలనుకుంటున్నారా? ఏం చేద్దాం? నేను భవిష్యత్తులో ఇంకా గిన్నెస్ వరల్డ్ రికార్డు ఒకటి మనకి భారతదేశానికి సేవలు అందించి రాష్ట్రపతి చేతుల మీద పద్మశ్రీ పొందాలనేది నా జీవిత ఆలస్యం సార్. చూశారు కదా, మరి రాబోయే కాలంలో జానపాటి నాగేష్ గారు వరల్డ్ రికార్డు ఒకటి సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. మరి అతను కూడా ఆ విషయంలో విజయం సాధించాలని చెప్పి మనం కూడా కోరుతున్నాం. ఓర్పు స్టూడియో.